హాయ్ హలో వెల్కమ్ టు స్టూడియో ఆన్ బ్రేక్ఫాస్ట్ స్పెషల్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ స్పెషల్లో ఎగ్ విత్ బ్రెడ్ మసాలా అనేది నేను తయారు చేయబోతున్నానండి. తయారు చేసి మీరు చూసి మీరు ట్రై చేసి అండ్ మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకేనా, ఫస్ట్ ఎగ్ విత్ బ్రెడ్ మసాలాకి కావాల్సిన పదార్థాలు అంటే మనం చూసేద్దాం. చూసారు కదండి, ఇప్పుడు ఎగ్ విత్ బ్రెడ్ మసాలా అనేది ఎలా తయారు చేయాలో మనం చూద్దాం. ఓకేనా, కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసారు కదా. అండ్ మనకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఒక ప్యాన్ తీసుకున్నాం. ప్యాన్ ప్లస్ విత్ ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ మనం తీసుకున్నాం. ఓకేనా, స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే, ఒక తక్కువ ఫ్లేమ్లోనే పెట్టుకుందాం. తక్కువ ఫ్లేమ్లో ఉంటే మనకి ఎక్కువగా కుక్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, అండ్ ఆయిల్ తీసుకుని ఒక 2 స్పూన్స్ ఆయిల్ అండి, సరిపడినంత ఎక్కువ వేయకుండా ఉంటేనే కరెక్ట్గా ఉంటుంది. ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అంటే నాకు కొంచెం కౌంట్ తెలుసు కాబట్టి డైరెక్ట్గా వేస్తున్నా. ఓకే, కొంచెం హాట్గా కొంచెం హీట్ ఎక్కనిద్దాం. సో దానికని ఫ్లేమ్ కొంచెం ఎక్కువ చేస్తున్నాను. ఓకే, ఆయిల్ కొంచెం హీట్ ఎక్కింది కదా. ఆయిల్ హీట్ ఎక్కిన వెంటనే మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. జింజర్ గార్లిక్ పేస్ట్ మనం దాంట్లో వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్, ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ మనం వేసుకున్నాం. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత దాన్ని బాగా కుక్ చేయాలి. ఎందుకంటే దాంట్లో ఉన్న ఇది అంటారు కదా, ఒక పచ్చి అంటారు కదా, అది లేకుండా మనం చూసుకోవాలి. ఓకేనా, లేకపోతే స్మెల్ అనేది డిఫరెంట్గా వస్తుంది. ఓకే, అది వేసుకొని మనం బాగా కుక్ చేసుకుందాం. అండి చిటపటా చిటపటా అని సౌండ్ కూడా వస్తుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ దీంట్లో ఉన్న పచ్చిపోయేలాగా మనం దీన్ని ఫ్రై చేస్తున్నాం. ఓకేనా, నెక్స్ట్ కప్తో ఆనియన్స్, 1 కప్ ఆఫ్ ఆనియన్స్ మనం దీంట్లో వేసుకున్నాం. అండ్ ఆనియన్స్ వేసిన తర్వాత మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎప్పుడైనా సరే, ఎందుకంటే ఆనియన్స్ బాగా కుక్ అవుతాయి అండ్ టేస్ట్ కూడా పెరగడానికి మనం కొంచెం సాల్ట్ వేసుకున్నాం. దీంట్లో సరిపడినంత అవసరం లేదు, జస్ట్ దీన్ని కుక్ అవ్వడానికి మాత్రమే కొంచెం. ఓకే, ఫస్ట్ మనం 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండ్ నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఇప్పుడు ఆనియన్స్ వేసాం. ఆనియన్స్ కొంచెం సాల్ట్ వేసాం. ఓకే, ఆనియన్స్లోకి టేస్ట్ కావాలంటే మనం కంపల్సరీ సాల్ట్ కొంచెం యాడ్ చేయాలి. దీన్ని బాగా ఒక డిఫరెంట్ కలర్, అంటే డిఫరెంట్ కలర్ మీన్స్ ఒక గోల్డిష్ కలర్ వచ్చే వరకు దీన్ని మనం ఫ్రై చేస్తున్నాం. జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఆనియన్స్ అనేవి రెండు కూడా ఫ్రై అవుతున్నాయి. సరే, వేగుతున్నాయి, టైం పడుతుంది. ఇప్పుడు ఈ ఆనియన్స్ అనేవి కొంచెం మనకి బ్రౌనిష్ కలర్లో వస్తుంది. సో నెక్స్ట్ ఏం చేద్దాం అంటే కొంచెం చిల్లీస్ మనం యాడ్ చేద్దాం. చిల్లీస్ కూడా యాడ్ చేసిన తర్వాత ఆనియన్స్ బ్రౌనిష్ కలర్లో వచ్చినాయి కదా, ఇప్పుడు మనం కొంచెం చిల్లీస్ యాడ్ చేద్దాం. ఓకే, ఓకే, నెక్స్ట్ దీంట్లో మనకి కొంచెం కొరియాండర్ పౌడర్, 1/2 టీ స్పూన్, టర్మరిక్ పౌడర్, పసుపు కూడా కొంచెం, పసుపు ఒక 1/2 టీ స్పూన్, అండ్ గరం మసాలా 1/2 టీ స్పూన్, బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, సో ఒక గ్రేవీ టైప్ ఐటమ్ వస్తుంది ఇక్కడ. ఓకే, కొంచెం అయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం
టమాటో పేస్ట్ ఉంది కదా, ఈ టమాటో పేస్ట్ని దాన్ని మనం దీంట్లో మిక్స్ చేసుకోవాలి. టమాటో పేస్ట్ మనం దీంట్లో మిక్స్ చేసుకుని బాగా కొంచెం సాల్ట్ కూడా సరిపోతుందో చూసుకోవాలి. సో నేను కొంచెం ఇప్పుడు సాల్ట్ కొంచెం యాడ్ చేస్తున్నాను దీంట్లో. ఓకే, ఇప్పుడు మనకి గ్రేవీకి కావాల్సిన ఐటమ్ అనేది రెడీ అయింది. సో ఇప్పుడు మనం స్టవ్ ఒకసారి ఆఫ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు గ్రేవీ టైప్ ఐటమ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఎగ్స్ దీన్ని యాడ్ చేద్దాం. ఓకే, ఎగ్స్ మనం 3 eggs తీసుకుంటున్నాం. ఇక్కడ 3 eggsని మనం దీంట్లో యాడ్ చేస్తాం. ఓకే, ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకుని ఎగ్స్ని బాగా మిక్స్ చేయాలి. ఎక్కువ ఫ్లేమ్ పెట్టకండి, ఎందుకంటే ఇది కొంచెం మాడే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, సో ఎగ్ని సపరేట్గా మనం మిక్స్ చేసుకుంటున్నాం. ఆ గ్రేవీ ఐటెం తగలకుండా సపరేట్గా మనం ఎగ్ని మిక్స్ చేస్తాం. ఎగ్ మనం కొంచెం రోస్ట్ అవుతున్నప్పుడు దానికి కొంచెం మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అండ్ పెప్పర్ మనం కొద్దిగా యాడ్ చేయాలి లైట్గా. ఓకే, కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాం అండ్ పెప్పర్ కూడా కొంచెం యాడ్ చేస్తున్నాం. పెప్పర్ ఈ ఎగ్స్ని అండ్ ముందున్న టమాటో మిక్సర్తో మిక్స్ చేస్తున్నాం. ఇది మసాలా రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం దీన్ని బ్రెడ్లోకి సర్వ్ చేసుకుందాం. ఓకేనా? ఓకే, ఫస్ట్ మనం బ్రెడ్ తీసుకుందాం. స్లైసెస్గా ఉన్నాయి కదా, సపరేట్ చేసుకుందాం. ఓకే, బ్రెడ్స్ మధ్యలోకి స్లైసెస్కి ఇది దీంట్లో మసాలా దీంట్లో యాడ్ చేస్తున్నాం అన్నమాట బ్రెడ్లో. ఓకే, రెడీ అయిపోయిందండి. దీంట్లో మనం సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. ఓకే, 4 పీసెస్ కానీ కట్ చేసుకుంటున్నాం మనం ఒకటి. ఓకే, ఇప్పుడు కట్ చేసుకున్నాం కదండి. ఇది సాస్తో మనం సర్వ్ చేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి అండ్ నేను ట్రై చేసి నేను చూపిస్తాను. ఓకే, సరే ఎలా వచ్చిందని చూసుకుందాం. నేను చేశానని కాదు, తప్పకుండా బాగుంటుంది. చాలా చాలా బాగుంది అండ్ సాస్తో కూడా ట్రై చేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది వాటి మన బ్రేక్ఫాస్ట్ స్పెషల్ చూసారు కదా, అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రేపు మరి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.